తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్స్లో జానీ మాస్టర్ ఒకరు. నితిన్ నటించిన ద్రోణ సినిమాలో పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఆ తర్వాత డి రియాలిటీ షోలో మంచి గుర్తింపు సాధించుకున్నారు. ఆ షోతోనే జానీ మాస్టర్ తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకున్నారని చెప్పాలి. ఇక ఆ తర్వాత జానీ మాస్టర్ తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో జానీ మాస్టర్ ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ముఖ్యంగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాటలలో రామ్ చరణ్ సాంగ్స్ బాగా హైలైట్ అయ్యాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో జిగిల్ రాణి పాటను కొరియోగ్రఫీ చేశారు జానీ మాస్టర్. ఈ పాట జానీ మాస్టర్కు విపరీతమైన గుర్తింపును తీసుకొచ్చింది. ఒకవైపు సక్సెస్తో కొనసాగుతున్నా కూడా మరోవైపు గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంచలనంగా మారిన వివాదం జానీ మాస్టర్ ఇష్యూ. ప్రముఖ పాన్ ఇండియా తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఒక లేడీ కొరియోగ్రాఫర్ కేసు పెట్టిన విషయం విదితమే. జానీ మాస్టర్ తనను మైనర్గా ఉన్నప్పటి నుంచే లైంగికంగా వేధించారు అంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ కారణంగానే జానీ మాస్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి చంచల్గూడ సెంట్రల్ జైల్లో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే ఈ కేసులో పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఈ కేసు గురించి సరైన అవగాహన రాకముందే చాలా కీలకమైన అంశాలు చర్చల్లోకి వచ్చేశాయి. జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ముఖ్యంగా దర్శకులు సుకుమార్, అల్లు అర్జున్ పేర్లు బయట వినిపించాయి. దీనికి కారణం సదరు బాధితురాలు పుష్ప 2 సినిమాకి పనిచేయడం. బాధితురాలికి అల్లు అర్జున్ సపోర్ట్గా ఉంటారని, అలానే గీతా ఆర్ట్స్లో జరగబోయే సినిమాలన్నిటికీ కూడా ఈమెకు అవకాశం కల్పిస్తారని కొన్ని కథనాలు వినిపించాయి. అయితే దీని గురించి ఎక్కడా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇక ప్రస్తుతం జానీ మాస్టర్కు వరుస దెబ్బలు తగులుతున్నాయని చెప్పాలి. డాన్సర్స్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్ను శాశ్వతంగా తొలగించారు. ఆదివారం జరిగిన డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. భారీ మెజారిటీతో విజయం సాధించిన ప్రకాష్ డాన్సర్స్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది 5వ సారి. కొంతమంది జానీ మాస్టర్ అభిమానులు కూడా ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో అవగాహన ఎవరికి రాలేదు. ఈ తరుణంలో జానీ మాస్టర్ను డాన్సర్ అసోసియేషన్ తొలగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.